వెల్కమ్ టు దంటూ మైండ్ మాస్టరీ. ఈరోజు నేను చేయబోయే వీడియో కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ గురించి చెప్పబోతున్నాను. అంటే కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఎన్ఎల్పిలో కాన్షియస్ మైండ్ అంటే ప్రస్తుతం మనం చేస్తున్న, మనం తెలివిలో ఉండి, కాన్షియస్లో ఉండి మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని కాన్షియస్ మైండ్తో చేస్తున్నామని అర్థం. సబ్కాన్షియస్ మైండ్ అంటే గతం తాలూకా ఎక్స్పీరియన్స్లు మన మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయండి. ఆ రిజిస్టర్ అయిన సబ్కాన్షియస్ మైండ్ మనకి కాన్షియస్ మైండ్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక అది ప్రొవైడ్ చేస్తుంది. అంటే కాన్షియస్ మైండ్ 10%, సబ్కాన్షియస్ మైండ్ 90% మనల్ని రోల్ చేస్తుందండి. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, ఒక మనిషి కాన్షియస్లో ఉండి ఒక డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకోండి. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి కాన్షియస్ మైండ్లో ఉండి అన్నిటినీ ఆపరేట్ చేస్తూ, అన్నిటిని చక్కగా చూస్తూ నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్న దాన్ని సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుని తనలో రిజిస్టర్ చేసుకుంటుంది. ఈ డ్రైవింగ్ అనేది అలా చేసుకుంటూ కొంతకాలానికే సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయింది ఆటోమేటిక్గా కాన్షియస్ మైండ్తో సంబంధం లేకుండా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మన చేతులు కానీ, కాళ్ళు కానీ, మన మైండ్ కానీ ఆటోమేటిక్గా సిగ్నల్స్ని క్యాచ్ చేసి బ్రేక్ వేయాలా, యాక్సిలరేటర్ రేజ్ చేయాలా, ఇవన్నీ కూడా చూసుకుంటుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ రెండు కూడా వర్క్ చేస్తాయండి. సబ్కాన్షియస్ మైండ్ 24/7 ఎప్పుడూ కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. కాన్షియస్ మైండ్ మనం మెలకుగా ఉన్నప్పుడు, అంటే నిద్రావస్థలో లేకుండా మెలకుగా మనం చూస్తున్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తుందండి. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న తాలూకా బ్యాడ్ ఇమేజ్లు కానీ, గుడ్ ఇమేజ్లు కానీ, ఎక్స్పీరియన్స్లు కానీ, ప్రతి దాన్ని కూడా భయం కానీ, ఇటువంటి ఫోబియాలు కానీ, ఇవన్నీ కూడా మన మైండ్లో రిజిస్టర్ చేసుకుంటుందండి. రిజిస్టర్ చేసుకుని మనం వాటిని ట్రిగర్ అయినప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయండి. అలాగా మన సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుందండి. తర్వాత ఈ సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అనే ప్రోగ్రామ్ ఇది ఎన్ఎల్పిలో ఫోబియాకి, యాంకరింగ్కి, స్విచ్ ప్యాటర్న్కి, అలాగే రీఫ్రేమింగ్కి, వీటన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఒక మనిషి తాలూకా భయాల్ని, ఆందోళనని, నెగిటివ్నెస్ని, అలాగే అన్రిసోర్సబుల్ స్టేట్లో ఒక మనిషి కానీ ఉంటే కనుక రిసోర్సబుల్ స్టేట్కి తీసుకురావడానికి, అతనిలో ఉండే బాధల్ని, భయాల్ని తగ్గించడానికి ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న స్టోరేజ్ అయిన పాత మెమరీస్ అన్నీ బయటకు తీసి రీఫ్రేమ్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ అండి.